హలో ఆల్. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ ద బేబీస్ కోసం అనమాట. బేబీస్ గురించి మాత్రమే, మదర్స్ గురించి కాదు. సో ఏంటి అంటే ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు బేబీకి కొనకూడదు, అసలు ఏవేవి యూజ్ అవుతాయి, ఏవి యూజ్ అవ్వవు. జనరల్‌గా ఏంటంటే తల్లి ప్రేమ అన్నది మనం చెప్పలేనంత ఎక్కువ ఉన్నదనమాట. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో 2 సినారియోస్ ఉంటాయి. ఐ వాంట్ అనడం వేరు, ఐ నీడ్ అనడం వేరు. రైట్? ఇప్పుడు ఎవరైనా సరే మదర్ అదొక వెరైటీ థింగ్, ఒకవేళ కొత్త థింగ్ వాళ్ళ బేబీకి యూజ్ చేస్తున్నారంటే ఐ వాంట్ దట్ టు మై బేబీ. నాకది మా బేబీకి కావాలి అని ఆలోచిస్తారు అంతే. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది. ఇది నా బేబీకి అవసరమా అన్న యాంగిల్‌లో మనం ఆలోచించం గదా! సో జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే బేబీకి అవసరం అవుతుంది, ఏది బేబీకి అవసరం అవ్వదు, అసలు ఎలాంటి వస్తువులు మనం ఎక్స్‌పెన్సివ్ అయినా సరే బేబీకి యూజ్ చేయొచ్చు, ఎంత వర్త్ అన్నది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ మనం బేబీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి బేబీ క్లోత్స్ అండ్ మిటన్స్ గురించి నేను చెప్తాను. అంటే బోర్న్ అయినప్పుడు జనరల్‌గా బేబీ బోర్న్ అయ్యేటప్పుడు కొందరు ఏంటంటే బేబీ బోర్న్ అయినాక షాపింగ్ చేస్తారు. కొందరు బేబీ బోర్న్ కాకముందే బేబీ కోసం క్లోత్స్ తీసుకుంటారు కదా! సో ఇక్కడ ఏంటంటే ముందే క్లోత్స్ తీసేసుకుంటాం. రైట్? సో స్టార్టింగ్ 0-15 డేస్, 0 డేస్ టు 15 డేస్ వరకు బేబీ ర్యాపిడ్‌గా గ్రో అయిపోతుంది. సో అండ్ ఈవెన్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ కూడా సడన్‌గా పెరిగిపోతారనమాట. జనరల్‌గా ఏంటంటే బేబీకి మీరు ప్రీమీ క్లాత్స్ అంటే నార్మల్‌గా నేనైనా సరే, నేను కూడా అంతే, మా బేబీ కోసం అయితే ఒక 2 ప్రీమీ క్లాత్స్ తీసుకున్నాననమాట. ఎందుకంటే స్టార్టింగ్ బేబీ వస్తుంది కదా! మళ్ళీ లూజ్ క్లాత్స్ ఏస్తే కొంచెం ఫోటోస్‌కి మంచిగా అనిపించదని చెప్పి ప్రీమీ క్లాత్స్ అయితే నేను 2 తీసుకోయిండే. ఎందుకంటే ఫోటో షూట్ చేయడం కోసం అనమాట. ఫోటోస్ తీసుకోవడం కోసం, గుర్తుకుండడం కోసం. సో ఎక్కువ ఎక్స్‌పెన్స్ అయితే మీరు పెట్టొద్దు 0-3 మంత్స్ వరకు. బికాజ్ బేబీ తొందరగా గ్రో అయిపోతుంది. బట్టలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో లిమిట్‌గా కొనండి. అండ్ మిటన్స్ కానివ్వండి, క్యాప్స్ కూడా అన్నీ కూడా లిమిట్‌లోనే కొనండి. బికాజ్ అవుట్‌గ్రో అయిపోతారు. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బేబీ బెడ్. బేబీ బెడ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్‌ఫుల్. అంటే ఇప్పుడు ఎందుకు యూజ్‌ఫుల్ అంటే నేను స్టార్టింగ్ 1 మంత్ వరకు మనం బేబీకి రిపీటెడ్‌గా కొన్ని చెకప్స్ చేపిచ్చాల్సొస్తదనమాట. బేబీకి కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా హాస్పిటల్స్‌కెళ్ళాల్సొస్తది. సో మనం బేబీస్‌ని హ్యాండ్‌లో క్యారీ చేస్తే ఏమవుతుందంటే బేబీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో బేబీ అంత అన్‌కంఫర్టబుల్‌గా ఉండరు. అండ్ చాలా స్మాల్‌గా ఉంటారు కదా! అప్పుడు మనకి బేబీ బెడ్ అన్నది అవసరం. సో దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ అగైన్ బాసినెట్ అవసరమా అంటే బేబీకి బాసినెట్ ఇన్వెస్ట్ చేసేంత ఇట్స్ నాట్ దాట్ వర్తీ. బికాజ్ ఎందుకంటే మీరు ఒకవేళ ఇక్కడ మనం సౌత్ ఇండియన్ కల్చర్‌లో ఏంటంటే జనరల్‌గా అమ్మ పక్కనే పడుకోబెట్టేసుకుంటాం బేబీస్‌ని కూడా కదా! సో అలాంటప్పుడు స్లీప్ నేనైతే బేబీకి స్లీపే, ఇప్పటికైనా స్లీపే, ఎప్పుడు ఇండిపెండెంట్ స్లీప్ అయితే అలవాటు చేయలేదు. అండ్ చాలా మట్టుకు కూడా ఇండిపెండెంట్ స్లీప్ చాలా రేర్‌గా, ఒకవేళ మీరు ఇండిపెండెంట్ స్లీప్ అలవాటు చేయాలి బేబీకి అంటే మీరు బాసినెట్ కానీ, క్రిబ్ కానీ ఇలా మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోండి. అదర్‌వైజ్ క్రిబ్ కానివ్వండి, బాసినెట్ కానివ్వండి, ఇట్స్ నాట్ నెసెసరీ అని నా ఇంటెన్షన్. బికాజ్ వాళ్ళు స్లీప్‌లో ఉంటేనే బావుంటుంది. మదర్ టచ్ అన్నది బేబీకి తెలియాలి. బేబీ టచ్ అన్నది మదర్‌కి కూడా తెలియాలి గదా! సో అక్కడే బాండింగ్ అనేది ఏర్పడతదనమాట. సో ఐ థింక్ సో క్రిబ్ ఆర్ ఎల్స్ బాసినెట్ ఇట్స్ నాట్ నెసెసరీ అని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాత్ టబ్. బేబీకి స్నానం చేయించడాని కోసం బాత్ టబ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది ఆలోచిస్తూ ఉంటారు. జనరల్‌గా ఏంటంటే మీరు ఓల్డ్ పద్ధతి, ఒకవేళ పాత పద్ధతి అంటే నేనొచ్చేసి ఆద్యకు కూడా అదే ఫాలో అయ్యామనమాట. మా అమ్మ కానివ్వండి, నేను కానివ్వండి, ఇప్పుడు ఫస్ట్ అయితే మా మమ్మీ చేయించేవాళ్ళు స్నానం. పుట్టిన వెంటనే మనం అంత బెండ్ అయ్యి అంత చేయించలేం కదా! స్టార్టింగ్ కాళ్ళ మీద వేసుకొని అలా స్నానం చేయించేవారనమాట. ప్రెజెంట్ ఇప్పుడొచ్చేసి ఏంటంటే ఆద్య కూర్చునే టైంలో కూర్చోబెట్టి చేయించాను. ఇప్పుడేంటంటే తను నిలబడుతుంది కాబట్టి నిలబడి చేయిస్తున్నాను. అండ్ నేనైతే బాత్ టబ్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. బికాజ్ మా మదర్‌కి అలా వచ్చు స్నానం చేయించడం కాబట్టి, ఒకవేళ మీకు గనక అలా రాకపోతే గనక మీరు బాత్ టబ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. బాత్ టబ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఇన్వెస్ట్‌మెంట్. ఒకవేళ మీరు బాత్ టబ్ గనక కొనాలి అనుకుంటే బేబీ హగ్ ఈస్ ద బెస్ట్. ఆర్ ఎల్స్ అమెజాన్‌ది రికమెండ్ చేసే అమెజాన్ బ్రాండ్ బాత్ టబ్ కూడా చాలా బావుంటుంది. యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
డైపర్ బ్యాగ్. డైపర్ బ్యాగ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే నాట్ నెసెసరీ అనిపిస్తది నాకు. బికాజ్ ఎందుకంటే స్టార్టింగ్ ఫర్ 1-6 మంత్స్ వచ్చేసి అంత ఎక్కువగా మనం బయటికెళ్ళం. ఒకవేళ ఈవెన్ బయటికెళ్ళినా వెంటనే రిటర్న్ అయిపోతాం. సో, ఒక జస్ట్ ఒక బ్యాగ్‌లో బేబీకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని ఎళ్ళిపోతాం. ఒకవేళ మీరు బాగా ట్రావెల్ చేస్తున్నారు, మీరు ఎక్కువగా బయటికెళ్ళాలి అనుకుంటే కనుక యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ డైపర్ బ్యాగ్ అనమాట. నేనైతే డైపర్ బ్యాగ్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. సో, ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు చేస్తారు అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్. అదర్‌వైజ్ నాట్ రిక్వైర్డ్. అండ్ డైపర్ బ్యాగ్ వచ్చేసి మదర్‌లీ డైపర్ బ్యాగ్ చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మస్కిటో నెట్ బెడ్ అనమాట. సో, మస్కిటో నెట్ బెడ్ అన్నది ఖచ్చితంగా కొనండి. బికాజ్ ఎందుకంటే మస్కిటోస్ ఎక్కడుంటాయో, ఎక్కడుండవో తెలీదు కదా! సో, మా బేబీకైతే అది బాగా యూజ్ అయింది. అండ్ నార్మల్‌గా నైట్ టైమ్ అయితే యూజ్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్‌గా జిప్ తీస్తూ మనం ఫీడింగ్ ఇస్తూ ఉండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నెట్ లేకుండానే ఉంటారు. బట్ డే టైమ్‌లో అయితే అది మా బేబీకి బాగా యూజ్ అయింది. ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ థాట్. సో, నెక్స్ట్ వచ్చేసి హై చైర్ అనమాట. హై చైర్‌కొచ్చేసి బిగ్ థమ్స్ అప్. సో, ఎవరైతే బేబీ లెడ్ వీనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదంటే ఆహ్, బేబీ లెడ్ వీనింగ్ అనే కాదండి. యాక్చువల్లీ హై చైర్ ఉంటే ఏంటి అంటే బేబీస్ అక్కడ, ఇక్కడ తిప్పి ఆహ్, తినే అలవాటు కాకుండా ఒక దగ్గర కూర్చొని తినే అలవాటొస్తుందనమాట. సో, నేనది ప్రాక్టికల్‌గా ఏమంటారు చూస్తున్నాను కాబట్టి ఎంత చక్కగా తింటున్నారన్నది చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేనది ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. హై చైర్ వచ్చేసి బిగ్ థమ్స్ అప్. హై చైర్‌లో వచ్చేసి ఏంటంటే లవ్ ల్యాప్ 3 ఇన్ 1 హై చైర్ బావుంటుంది. ఆద్యాకది నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటంటే స్టార్ అండ్ డైసీ బావుందనమాట. ఈవెన్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బేబీ హాగ్ అండ్ ఆర్ ఫర్ రాబిట్. సో, ఇవన్నీ కూడా హై చైర్‌లో బావుంటాయి. బట్ ఏంటి అంటే ఇందులో ఆహ్, ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే స్టడీ టేబుల్‌గా కూడా కన్వర్ట్ చేసే విధంగా వస్తున్నాయన్నమాట హై చైర్స్ అన్నది. సో, ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ గో ఫర్ దట్. బట్ నా ఉద్దేశ్యం ఏంటి అంటే హై చైర్‌కి 3,000 కంటే ఎక్కువ ఎక్స్‌పెన్స్ పెట్టకండి. బికాజ్ అవన్నీ 6,000-7,000 ఉన్నాయి. ఇట్స్ నాట్ థాట్ వర్త్. దెన్ అది మీ ఇష్టం. అది అప్ టు యువర్ మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైపర్ స్టేషన్. సో, ఈ మధ్య ఏంటంటే ఇంతకుముందు లేదు. ఈ మధ్య ఏంటంటే డైపర్స్ చేంజ్ చేయడానికి కూడా సెపరేట్ డైపర్ స్టేషన్ అని దొరుకుతుందనమాట. అదొచ్చేసి బొత్తిగా వేస్ట్ ఆఫ్ కాస్ట్ అనిపిస్తది నాకు. బికాజ్ ఎందుకంటే జనరల్‌గా మనం డైపర్స్ అన్నీ గూడా బెడ్ మీదనో లేదంటే కింద పడుకున్నప్పుడో బేబీస్‌ని చేంజ్ చేస్తూ ఉంటాం గదా! సో, దానికి డైపర్ స్టేషన్ మళ్ళీ దాని మీద తీసుకెళ్ళి పడుకోబెట్టి డైపర్ చేంజ్ చేయడం ఇదంతా కూడా వేస్ట్ అనిపిస్తది. బట్ యాహ్! కొందరుంటారు యూజ్ చేసేవాళ్ళు. నేను వాళ్ళని డినై అని చెప్పట్లేదు. బట్ ఇట్స్ నాట్ థాట్ యూజ్‌ఫుల్ అని చెప్తున్నానంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బేబీస్‌కి ఫ్లాష్ కార్డ్స్, స్టోరీ బుక్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ ఎందుకంటే బేబీస్ అన్నవాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట పిక్చర్స్‌కి. చాలామంది నాకు ఇంతకుముందు కామెంట్‌లో గూడా చెప్పారు. సో, పిక్చర్స్ కూడా కార్టూన్స్ పిక్చర్స్ టైపే ఉంటాయి కదా! వాటికి అట్రాక్ట్ అవుతారు. సో, స్క్రీన్ టైమ్ గాని, బుక్ కానీ 2 ఒకటే. ఈవెన్ బుక్‌లో కూడా పిక్చర్స్ ఉంటాయి. స్క్రీన్‌లో కూడా పిక్చర్స్ ఉంటాయి అంటే స్క్రీన్ టైమ్ ఈస్ డిఫరెంట్ అండ్ బుక్ టైమ్ ఈస్ డిఫరెంట్. సో, అండ్ ఇంకా చాలామంది చెప్తున్నారు బేబీస్‌కి ఇప్పటి నుంచే స్టడీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే మొత్తం మీరు కాంపిటీషన్ వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నారు. ఏవేవో పెద్ద పెద్ద డైలాగులన్నీ చెప్తున్నారు. అవన్నీ కాదండి. జస్ట్ ఏంటంటే బేబీస్‌కి బుక్స్ హాబిచ్యుయేట్ అవ్వడానికి, నెక్స్ట్ తర్వాత వాళ్ళకి ఇప్పుడున్న మెమరీ పవర్ వేస్ట్ అవ్వకుండా గ్రాస్పింగ్ పవర్ అన్నది టిల్ ద డేట్ వాళ్ళు ఎప్పటి వరకైతే పెరుగుతూ ఉంటారు కదా! అప్పటిదాకా కూడా గ్రాస్పింగ్ పవర్ అన్నది వాళ్ళకి ఇంకా పెరుగుతూ ఉండాలి అని మాత్రమే ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి అని యూజ్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ రైమ్స్ కూడా మీరు చెప్తూ ఉండండి బేబీస్‌కి. అండ్ నేను వీడియోస్‌లో చెప్పేటప్పుడు మీరు చాలామంది చెప్తున్నారు గదా! నేను దీనికి ఆన్సర్ ఇస్తాను. చాలామంది అన్నారు గదా! ఇట్లా రైమ్స్ ఎందుకు చెప్తున్నావు? ప్రతిరోజు బేబీని ఎందుకు విసిగిస్తున్నావు అనేసి. సీ తల్లి అన్నవాళ్ళు బేబీతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. అది ఏ విధంగానైనా సరే. మీరు స్టోరీ చెప్తారా? కబుర్లు చెప్తారా? లేదంటే ముచ్చట్లు చెప్తారా? అది ఏవైనా సరే. మీరు తల్లి అన్నది బేబీతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. సో దట్ వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. మన మూవ్‌మెంట్స్ గమనిస్తారు. ఎవ్రీథింగ్. నేనేమనుకుంటానంటే నా ఉద్దేశంలో ఏంటంటే స్క్రీన్ టైమ్ అంటే చాలామంది టీవీలు పెట్టేసి వదిలేసి పిల్లల్ని, ఫోన్‌లు పెట్టేసి పిల్లల్ని వదిలేసి ఉండేదానికన్నా గూడా ఇది 1000 కాదు, 2000 కాదు, ఒక 10,000 రెట్లు మేలని నేను చెప్తాను. సో, అందుకనే ఎవరు అన్న మాటలు పట్టించుకోవద్దండి. బేబీస్‌కి అన్నీ కొత్త కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండండి. అండ్ యాక్టివిటీస్ కూడా బేబీస్‌కి చేయిస్తూ ఉండండి. సో, ఇంకొకటేంటంటే మీతో చెప్పాలనుకున్నది నేను
నెక్స్ట్ వచ్చేసి బేబీ క్యారీ బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా బేబీకి ఇట్లా మనం వేస్ట్కి కట్టుకొని క్యారీ బ్యాగ్స్ వేసుకొని బేబీని అందులో కూర్చోబెట్టుకుంటాం కదా, అది వచ్చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 2 టైప్స్ చెప్తారండి మీరు. ఒకటి స్ట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీ క్యారీ బ్యాగ్. మీరు ఒకవేళ ఎక్కువగా మాల్స్ సిటీలో ఉన్నారు, ఎక్కువసేపు బాగా తిరుగుతూ ఉన్నారు, మీకు ఎక్కువ ట్రావెలింగ్ ఉంది అన్న వాళ్ళు వచ్చేసి స్ట్రోలర్ కొనండి. లేదు, మీరు స్ట్రోలర్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. కార్లు పెట్టుకొని స్ట్రోలర్ తీసుకుని క్యారీ చేసే వాళ్ళకి. మీరు జనరల్గా ఓన్లీ ఇంటి దగ్గర వాకింగ్ చేస్తున్నారు, అప్పుడు మీరు బేబీని క్యారీ చేయాలి, లేదు నియర్ బై వెళ్తున్నారు బేబీని క్యారీ చేయాలి అంటే క్యారీ బ్యాగ్ ఈజ్ ఎనఫ్. నేను వచ్చేసి ఆద్యకి క్యారీ బ్యాగ్ పర్చేస్ చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆద్యకి నేను ఏవేవైతే పర్చేస్ చేశానో వాటన్నిటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీకి మీకు తెలుసు కదా, నేనైతే క్యారీ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను, స్ట్రోలర్ యూజ్ చేయట్లేదు. అండ్ వీల్ చైర్ అదే బేబీని ఇలా కూర్చోబెడితే బేబీ వెళ్ళిపోతుంది కదా వీల్ చైర్. సో ఆ వీల్ చైర్ వచ్చేసి థమ్స్ డౌన్ అండి, అది అసలు యూజ్ చేయొద్దు. అది యూజ్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బేబీకి ఇంబ్యాలెన్సింగ్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీ మనం కనుక ఒక 2 మినిట్స్ మనం ఇలా ఐస్ టర్న్ చేసుకుంటే బేబీ ఏదో ఒకటి వెళ్ళి కొంచెం హార్మ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో డోంట్ యూజ్ దాట్. అండ్ ఇంకొకటి సైకిల్ వచ్చేసి నేను బేబీకి పర్చేస్ చేయాలి అనుకున్నాను ఆద్యకి. బట్ లక్కీలీ బేబీకి బర్త్‌డే గిఫ్ట్ వచ్చిందనమాట. సో అదొచ్చేసి ఏంటంటే మిమీ బ్రాండ్. ఆద్య దగ్గర ఉన్న సైకిల్ వచ్చేసి మిమీ బ్రాండ్. ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు కదా అక్క సైకిల్ ఏంటి అని, మిమీ బ్రాండ్ అనమాట. సో సైకిల్స్ ఏవైనా సరే ఇట్ కాస్ట్ అరౌండ్ 2000-4000 అండ్ సైకిల్స్ కాస్ట్ అయ్యే 20,000, 25,000 కాస్ట్ కూడా ఉన్నాయి. అంత అవసరం లేదు. బికాస్ ఎందుకంటే ఈ సైకిల్ బ్యాలెన్సింగ్ ఇప్పుడు కొంతవరకు ఈ సైకిల్ యూజ్ చేస్తారు. దెన్ ఆ తర్వాత బ్యాలెన్సింగ్ సైకిల్ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో ఎక్కువగా ఒక వస్తువు మీద ఇన్వెస్ట్ చేసి ఆ వస్తువుని ఎక్కువ రోజులు వాడకుండా ఉండి వేస్ట్ చేసేదానికంటే కూడా తక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి బేబీస్కి అది యూస్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుందని నా ఇంటెన్షన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెడ్ రైల్ అనమాట. సో బెడ్కి సపోర్ట్గా ఉంటుంది కదా, నేను పిక్చర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో బెడ్కి ఇలా సపోర్ట్గా ఉన్నది తీసుకోండి. బికాస్ ఎందుకంటే బేబీస్ అవుట్ గ్రో అంటే 7 మంత్స్ 8 మంత్స్ వస్తే వన్స్ వాళ్ళు క్రాలింగ్ స్టార్ట్ చేశారు, మనం బెడ్ మీద వదిలేసాము అంటే వాళ్ళు కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే బెడ్ రైల్ అనేది తీసుకోండి. నేను కూడా తీసుకున్నాను ఆద్య కోసం బెడ్ రైల్. అది వచ్చేసి లవ్ ల్యాబ్ బ్రాండ్ది. నేను ఆద్య కోసం ఏవైతే వాడుతున్నానో వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈవెన్ బిబ్స్ తీసుకోండి, వాటర్ బాటిల్ తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇందులో ఈ వీడియోలో మెయిన్ థింగ్స్ ఒకటే చెప్పాలి అనుకున్నాను. ప్రతి చిన్నవి కూడా నేను చెప్పాలి అనుకోలేదు. సో అన్నెసెసరీ థింగ్స్ అన్నీ బై చేసి అవి వేస్ట్ అయ్యేదానికంటే కూడా ఏదైతే యూజ్ అవుతుందో మన బేబీకి అదే పర్చేస్ చేసి అది యూజ్ అయ్యే విధంగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ వన్స్ మీరు ఒకవేళ బేబీకి యూజ్ అవ్వడం అయిపోయింది అనుకుంటే వాటిని మీరు రీసేల్ కూడా చేయొచ్చు అనమాట. చాలా గ్రూప్స్ వచ్చాయి కదా ఇప్పుడు, థ్రిఫ్టింగ్ యాప్స్ చాలా వచ్చాయి. ఇన్స్టా పేజెస్ కూడా థ్రిఫ్టింగ్ పేజెస్ చాలా వచ్చాయి, గ్రూప్స్ వచ్చాయి. సో మీరు వాటిని రీసేల్ చేసేసేయండి. సో దట్ ఎక్కడ కూడా వేస్టేజ్ అన్నది ఉండదన్నమాట. అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను ఇంక్లూడ్ చేయడం. అండ్ ఇప్పుడు బేబీకి వచ్చేసి నేను ఆద్యకి బడ్ బేబీ క్యారియర్ కూడా యూస్ చేస్తున్నాను. అండ్ జనరల్గా అది ఎలాంటి తీసుకోవాలి అని చాలా సెర్చ్ చేశాను కానీ బాగా ట్రెండ్గా ఉంది బడ్ బేబీ క్యారియర్, అందరూ యూజ్ చేస్తున్నారు. సరే తీసుకుందాం అని చెప్పేసి అదైతే తీసుకున్నాను. బాగుంది, బాగా యూజ్ అవుతుంది కూడా. ఇప్పుడు క్యారీ బ్యాగ్లో కూర్చున్న ఏజ్ ఇప్పుడు తను అంటే కూర్చుంటుంది బట్ ఎక్కువసేపు కూర్చోలేదనమాట. అటు ఇటు వెళ్ళాలనుకుంటూ ఉంటుంది కదా. సో అందుకనే నేను ఏంటంటే బెల్ట్ పెట్టేసుకొని తన్ని సీట్ మీద కూర్చోబెట్టేసుకుంటున్నాను అనమాట. ఎస్, అంతేనండి. ఇంకా నేను ఆద్యకి యూజ్ చేసిన వస్తువులు అండ్ మెయిన్ థింగ్స్ కూడా ఇవే. సో చిన్న ఐటమ్స్ అయితే అది ఎవరిష్టం వాళ్ళది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఏమైనా కొంచెం రెసిపీస్ ఏమైనా చూపిస్తాను, స్నాక్స్. అంతేనండి ఈ వీడియోకి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.